భద్రాచలంలో ఇవాళ శ్రీరామచంద్ర స్వామి వారి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలంలో స్వామివారి కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టాభిషేకానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇక స్వామివారి ఉత్సవమూర్తులను ఉదయం 10 గంటలకు సింహవాహనంలో మిథిలా స్టేడియానికి తీసుకురానున్నారు. పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాములోరి పట్టాభిషేకానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిన్న క్రతువు పూర్తి అయిపోయింది. ఆ తర్వాత ఈ యొక్క వసంతోత్సవం అంటే ఉగాది నుండి జరిగేటువంటి యొక్క ఉత్సవంలో భాగంగా ఈరోజు సామ్రాజ్య పట్టాభిషేకం అంటే కళ్యాణోత్సవానికి అయితే ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ యొక్క భద్రాచలంలో సామ్రాజ్య పట్టాభిషేకానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల భక్తులు ఎవరైనా కానీ అంటే కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా కానీ తప్పకుండా ఈ యొక్క పట్టాభిషేకానికి ఉండి స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని వీక్షించి మాత్రమే వెళ్తారు. అంటే దానిలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను ఉదయం 10 గంటలకు శాస్త్రోక్తంగా సింహవాహనముపై ఈ యొక్క ఉత్సవమూర్తులను ఇక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియానికి తీసుకొస్తారు. ఈ యొక్క మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి యొక్క మండపంలో అంటే ఈ యొక్క స్వామి మనం చూస్తున్న విజువల్స్లో కూడా స్వామివారి యొక్క సింహాసనం అంటే ఇదే సింహాసనం రాజసింహాసనం. ఈ యొక్క రాజసింహాసనంలో సూర్యవంశానికి చెందినటువంటి యొక్క సీతారామచంద్ర స్వామి వారిని ఇక్కడ పట్టాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అంటే వచ్చేటువంటి భక్తులు వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వేద మంత్రాల నడుమ స్వామివారిని సింహవాహనంపై ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మొదటగా ఎటువంటి ఆటంకాలు లేకుండా రామరాజ్యం సుభిక్షంగా ఉండాలనే భావంతో విశ్వక్సేన పూజ మొదలు పెడతారు. అక్కడి నుండి వివిధ రకాల హోమాలు క్రతువులు మొత్తం పూర్తయిన తర్వాత ఈ యొక్క స్వామివారికి పట్టాభిషేకం చేసి మరలా యథావిధిగా గుడిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క క్రతువుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారు వస్తున్నారు. ఈ యొక్క ఎందుకంటే అనాదిగా రాష్ట్ర గవర్నర్ ఎవరైతే పరిపాలకుడో కళ్యాణంలో ఎప్పుడైతే ప్రభుత్వ అధినేతలు అయితే సమర్పిస్తారో ఈ యొక్క పట్టాభిషేకంలో గవర్నర్ తప్పకుండా ఈ యొక్క పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాలని చెప్పి మనకు అనాదిగా ఉన్నటువంటి ఆచారం ఉంది. దానిలో భాగంగా ఈరోజు గవర్నర్ రాధాకృష్ణన్ ఆల్రెడీ వచ్చేశారు. ఆ పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి యొక్క పట్టాభిషేకంలో పూర్తిగా నిమగ్నమై తన యొక్క భక్తి భావాన్ని చాటుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మిథిలా స్టేడియంలో అంటే అది మరికొన్ని గంటల్లో జరిగేటువంటి యొక్క సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం పూర్తయినాయి. ఈ యొక్క మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.